ఈ ఎలక్షన్స్లో అన్నపూర్ణతే గెలుస్తుంది కదా. ఒరేయ్, వదిన వెనకాల కాలనీ కదిలొచ్చిందిరా. ఆ జన ప్రభంజనాన్ని చూసిన తర్వాత కూడా ఇంకా గెలుస్తుందా అన్న డౌట్ ఏంట్రా? ఖచ్చితంగా వదినే గెలుస్తుంది. ఇక నుంచి ఆవిడ్ని అన్నపూర్ణ క్యాటర్స్ ఓనర్ అనే కాదు, 23వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ గారు అంటారు. చూడు. అమ్మా, ఇదంతా నమ్మద్దమ్మా. మన వార్డులో నీ జెండా ఎగురుతుంది. లోపల ఉన్న పోలింగ్ ఏజెంట్ని కలిసి మాట్లాడాను కదా, మొత్తం మన కాలనీలో అందరూ నీకే గుద్దేశామని చెప్తున్నారు. ఏ నీకు చెప్పారా మావయ్య? మరి ఇదిగో, ఈ చేతిలో రేఖలు సరిగ్గా లేవు, కానీ లేదంటే చక్రం తిప్పేవాణి. అందరినీ కనుక్కున్నానమ్మా. ఇదిగో, నువ్వు గెలవడం ఖాయం అమ్మా. మన వార్డు కౌన్సిలర్ అయిపోవడం ఖాయం. ఏంట్రా, ఎలక్షన్స్లో తనే గెలుస్తుందన్నంత కాన్ఫిడెంట్గా కనిపిస్తుందా లలిత? వాళ్ళు కొట్టుకోవడం మనకే ఫేవర్ అవుతుందన్నారు కదండి. నాకు తెలిసి అదే జరుగుంటుంది. అవును బావా, అదే జరుగుంటుంది. ఏంటి లలిత గారు, 23వ వార్డు మీకే కైవసం అవుతుందని చెప్పి నాకు తెలిసిన వర్గాల నుంచి సమాచారం అందుతుంది. నిజమేంటారా? అబద్ధం అయితే అయి ఉండదులేండి. ఆ ఒక్క వార్డులో మీ అమ్మ గెలిస్తే మాత్రం ఒరిగేది ఏముందిలే. టోటల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలోనూ మా క్యాండిడేట్సే గెలుస్తున్నారని ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. ఏదేమైనా ఆ అన్నపూర్ణ గారిని ఓడించి ఆవిడ మీద మీరు గెలవబోతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ పార్టీ తరపున నాకు తెలిసి మీరు ఒక్కరే గెలుస్తారు. అయినా పర్వాలేదండి, గెలిచిన తర్వాత మీరు కూడా మా పార్టీలోకి వచ్చేస్తే ఏ గుర్తింపు కోసం అని చెప్పి మీరు ఈ పోటీలకు దిగారో ఆ గుర్తింపుని నేనిస్తాను. నేను గెలవబోతున్నాను అని నాకు అభినందనలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నేనేదో గెలిస్తే మీ పార్టీలోకి ఆహ్వానిస్తాను, గుర్తింపిస్తాను అంటున్నారే, అలాంటి గుర్తింపు అవసరం లేదు, మీ పార్టీ అవసరం లేదు. నేను కాని మా అన్నపూర్ణ కాని ఈ ఎలక్షన్స్ లో పోటీకి దిగింది ఒకరి మీద ఒకరు పోటీ పడాలి అని కాదు. మున్సిపల్ చైర్మన్ హోదాలో మీరు ఇంతకాలం సాగిస్తున్న అరాచకాలకి అడ్డుకట్ట వెయ్యాలి అని. అది మా వార్డు ప్రజలకి న్యాయం చేయాలి అని తను ఛాలెంజ్ చేసి ఎలక్షన్స్ లో దిగితే నేను నా గుర్తింపు కోసం ఈ పోటీలో దిగాను. ఈ ఎలక్షన్స్ లో నేను గెలిచి అన్నపూర్ణ ఓడిపోయినా, అన్నపూర్ణ గెలిచి నేను ఓడిపోయినా దండయాత్ర మాత్రం మీ మీదే. ఫైనల్ గా గెలిచేది మా కుటుంబమే, దించేది మీ అహంకారమే. ఈ నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.